డిసైడ్ చేసుకోండి. నాకు తెలిసిన కాడికి జూబ్లీహిల్స్ ఎన్నికల రిపోర్టు అలాగే ఉండండి. ఒకసారి జూబ్లీహిల్స్ ఎన్నికల రిపోర్టు ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి తెలిపిస్తా. గత అసెంబ్లీ ఎన్నికల్లో శాతం 48% అయింది. అక్కడ 48 అంటే పైన 5% ఓటింగ్ శాతం, పోలింగ్ శాతం. సో ఈసారి సాధారణ ఎన్నికలకి ఇదైతే ఇంకా ఉప ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుంది? సో ఇక్కడ గీట ఓటింగ్ శాతం పెరిగిందనుకోండి, నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితిలో 52 నుంచి 56% పెరిగే అవకాశం ఉందని అక్కడ స్థానికులు చెప్తున్నారు. సో ఆ స్థాయి వరకు జరిగిందంటే మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఊహించని స్థాయిలో మెజార్టీ కూడా రాబోతుందని కూడా అంచనా వేస్తున్నారు, చెబుతున్నారు. అక్కడ కొంత స్థానికులు చెబుతున్నారు 36 నుంచి 40 వేల మధ్యలో ఆయనకు మెజార్టీ రాబోతుందని కూడా అంటున్నారు. సరే ఇది ఎంతవరకు ఏందన్నది తెలియదు, కానీ అక్కడ నుంచి ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయం, మరి ప్రజల అభిప్రాయం మనకు ముఖ్యం, ప్రజలు చెప్పేదే ముఖ్యం. కానీ ఏదైనా ఓటు రూపంలో ప్రజలు ఇచ్చే తీర్పే ప్రధానం. ఓటర్ మహాశ్రేయులు తన రాజ్యాంగం ఇచ్చిన అవకాశం ద్వారా ఓటు హక్కును వినియోగించుకొని గెలిపోవటంలో డిసైడ్ చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళు నిర్ధారించిన వారే సో ఎమ్మెల్యే. సో అంచనాల విశ్లేషణలు ఉంటాయి ఆ పరిస్థితులను బట్టి, కానీ వాళ్ళు చెప్పేది ఉంటుంది. సో మనకు అందిన పరిస్థితి 52 నుంచి 56% పైగా పెరిగే